బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పర్యటించారు. చొండూరు, అమృతులూరు మండలాల్లో మాండస్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పలు గ్రామాల్లో మాండస్ తుఫాను ప్రభావంతో నీట మునిగిన వరి పంటపై నక్కా ఆనందబాబు ముందు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 ఏళ్లుగా తుఫానులతో నష్టపోతున్నామని వాపోయారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు నష్టపోతున్నారని నక్కా ఆనందబాబు మండిపడ్డారు. కర్షకులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, వరి పంట వల్ల రైతులకు అపార నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు నక్కా ఆనందబాబు. ఆ రోజు కూడా మేము వేమూరు ఆ ప్రాంతంలో పర్యటించి కుప్పలో రాసులుగా పోసినటువంటి వడ్లను కూడా చూపించి మాట్లాడాము. కొనుగోళ్ళు అనేవి ప్రభుత్వం నామమాత్రంగా పేరుకి చెప్పటమే కానీ చివరి వడ్డగింజ వరకు నేను కొనుగోలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అధికారంలో రాకముందు చెప్పాడు. ధరల స్థిరీకరణ నిధి 4,000 కోట్లు పెట్టి రైతుకి ఎక్కడ కూడా నష్టం లేకుండా చేస్తామని చెప్పాడు. కానీ మన నియోజకవర్గంలో బాపట్ల జిల్లాలో కూడా ఏడున్నటువంటి మంత్రి ఒలివేరులో కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం చేసింది పత్రికల్లో చూసాం. కానీ జిల్లా మొత్తం మీద కూడా ఎక్కడా వీళ్ళు వడ్లు కొన్నటువంటి దాఖలాలు గతంలో ఈ తుఫాను ముందు కూడా లేదు. ఇప్పటికే వడ్ల వ్యాపారస్తులు దళారులు వచ్చేసి ఎంఎస్పి 1,545 రూపాయలకి బీపీటీ కొనాలి, 1,530కి నంబర్లు కొనాలి. ఎక్కడ కూడా అసలు నంబర్లు కొనే పరిస్థితే లేదు, వదిలేశారు, ఎవడు కొనేవాడు లేడు.